వెల్కమ్ టు డివై న్యూస్. ఈ రోజు విజయవాడలోని పడమటి రిజిస్ట్రార్ ఆఫీసు వీధిలో యునైటెడ్ ఫుడ్ ప్యాలెస్ ను ప్రారంభించిన యాంకర్ అనసూయ. ఈ సందర్భంగా హోటల్ యాజమాన్యం అంగరంగ వైభవంగా అనసూయకు ఆహ్వానం పలికి ప్రారంభం చేయించారు. యాంకర్ అనసూయ మాట్లాడుతూ ఫుడ్ ప్యాలెస్ యొక్క విశిష్టత, హోటల్లో లభించే వివిధ రకాల ఫుడ్ల గురించి మాట్లాడారు. నాకు ఎంతో ఇష్టమైన రాజమండ్రి రోజ్ మిల్క్ ఈ యునైటెడ్ ప్యాలెస్ యొక్క ప్రత్యేకత అన్నారు. అలానే విజయవాడ నగర ప్రజలు అందరూ ఈ రెస్టారెంట్లోని రుచులు చవి చూడాలని అన్నారు. ఈ సమావేశంలో రెస్టారెంట్ మేనేజర్ ఎండి ప్రశాంత్, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. Okay, United Food Palace, all the very best, many more branches, congratulations. Thank you. He please me in Tandikal. Madam, మీరు కూడా వెలిగింది. మేడం మీరు కూడా వెలిగింది. గట్టిగా News ఏంటంటే విజయవాడలో కూడా authentic. This is their first time that out of Rajamandri rose milk ni చాలా authentic గా ఇక్కడ సర్వ్ చేయడం జరుగుతుంది. Not just that, we have some Bhimavaram Royalist special and there is some mutton biryani, but bagara rice. Veg లో చెప్తే నాకు ఆకలేస్తారు చెప్పండి. వెజ్ లో లైక్ సౌత్ ఇండియన్ థాలీస్ ఆర్ మై ఫేవరెట్. విజయవాడలో రోడ్ పచ్చళ్ళు, కోళ్ళు ఎప్పుడైనా కూడా ఎవరైనా వస్తున్నా కూడా అది తీసుకురండి చెప్తూ ఉంటాను. ఈసారి ఇట్స్ నాట్ దట్ ఫార్ అవే ఫ్రమ్ హైదరాబాద్, సో యూ నెవర్ నో, యూ మైట్ సీ మీ కమింగ్ హియర్ అండ్ ఈటింగ్ వన్స్ ఇన్ అ వైల్. సో ఇంకా ఇంకేముంది, నాకేం తినిపిస్తున్నారు ఈరోజు? అది లైక్ నేనేదో కనిపిస్తాను కదా, కొంచెం ఫుడ్ కాన్షియస్, ఐ యామ్ హెల్త్ కాన్షియస్ ఉంటాను. సో చాయిసెస్ కొంచెం స్మార్ట్ గా చేసుకోవాలి. నేను ఇది అది ఏం కాదు, వెజిటేరియన్ లో ఏది పడితే అది తింటాను నేను. బాగా నెయ్యి వేసేసుకొని, బాగా బటర్ వేసేసుకొని, ఐ లవ్ ఫుడ్, ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సో ఈరోజు I tried their rose milk with చాలా కంఫర్టింగ్ గా అనిపించింది నాకు. మరి తీపిగా ఉండకుండా వెరీ వైల్డ్ అండ్ ఎవరికి ఎలా కావాలో అలా కస్టమైజ్ కూడా చేస్తారు అనుకుంటా. దట్స్ రియలీ నైస్ ఆఫ్ యూ గైస్. థ్యాంక్ యూ. నాకు అన్ని వెజిటేరియన్ ఏదంటే అది ఆకుకూరలు చాలా. మా అమ్మ చేసిన ఆవకాయ, చుక్కకూర పచ్చడి, అన్నం, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఇలా కంఫర్ట్ ఫుడ్. నెయ్యి బై డిఫాల్ట్. నా చీట్ మీల్ అంటే పచ్చడన్నమే అనమాట. ఎవరి స్వయం పాకం అంత నచ్చదు అనుకుంటా, కానీ నేను బాగా వండుతానని మా ఇంట్లో అందరూ అంటారు. వెజిటేరియన్ ఐఎమ్ పప్పు స్పెషలిస్ట్. నేను కనీసం ఒక 18 టైప్స్ ఆఫ్ పప్పు చేయగలుగుతాను. మేడం, ఎక్కువగా క్లాత్ స్టోర్ కి ఎక్కువ బ్రాండ్ ప్రమోషన్ చేస్తూ ఉంటారు. ఐ మీన్ షాపింగ్ మాల్స్ కి, రెస్టారెంట్స్ కి చాలా రేర్ గా చేస్తారు. అంటే యూనిటెడ్ లో ఎక్కువ పిలవాలి. ఇప్పుడు మన ప్రశాంత్ గారు అండ్ శ్రీదేవి గారు అనుకున్నారు, వచ్చేసారు. వాళ్ళు భయపడుతున్నట్టున్నారు ఏం వస్తే బాగా ఐ హ్యావ్ ఫిల్మ్ ఒక 5 ఫిల్మ్స్ రిలీజ్ కి సిద్ధంగా ఉన్నాయి. వోల్ఫ్ అండ్ సింబా అండ్ చేస్. పుష్ప 2 జరుగుతుంది. నేను మీతో పాటు సినిమా చూసి వావ్ అనడానికి వెయిట్ చేస్తున్నాను. మేడం, లాస్ట్ టైం పుష్ప 1 Part 1 అనేది మీ లైఫ్ కి చాలా టర్నింగ్ పాయింట్ అయింది. ప్లస్ అందరి నుంచి కూడా ప్రశంసలు వచ్చాయి. పుష్ప 2 లో ఈసారి ఎలా ఉండబోతుంది? దానికి మించి రాబోతుంది అంటారా? మా గురుగారు చూసారు ఎలా అనుకుంటే అలా. ప్రస్తుతం అయితే ఐ షార్ట్ ఫర్ 2 weeks అండ్ చాలా ఎక్సైటింగ్ సీన్స్ షూట్ చేశాను. అండ్ మోర్ దెన్ మీ, ఐ థింక్ అల్లు అర్జున్ గారు, ఫహద్ ఫాసిల్ గారు అండ్ సుకుమార్ గారు, రష్మిక, వీళ్ళందరూ దే ఆర్ ద పిల్లర్స్. అండ్ నేనైతే చాలా ఎక్సైటెడ్ గా ఉంటాను ఫర్ పుష్ప సెట్స్ ఎప్పుడు వెళ్దాం అనుకున్నాను. ఇట్స్ డెఫినెట్లీ నాకు పుష్ప 1 కంటే 2 లో లెంగ్త్ ఎక్కువగా ఉంటుంది.
చెప్పారు అని ఆశిస్తున్నాను. ఏం జరుగుతుందంటే సినిమా ఫిల్మ్ మేకింగ్ లో ఒక అనుకుంటాము, కానీ అది రిలీజ్ వరకు వచ్చేసరికి చాలా ఇంప్రూవైజేషన్స్ జరుగుతూ ఉంటాయి. మనందరికీ ఐఎమ్ అ బిగ్ సినిమా లవర్, అండ్ సినిమా కంటే పెద్ద ఎవరు కాదని నేను అనుకుంటాను. ఎవరైనా సరే హీరో, హీరోయిన్, డైరెక్టర్, ఫిల్మ్ మేకింగ్ యాజ్ అ సినిమా అనేది అన్నిటికంటే గొప్ప. సో ఆ సినిమాని గ్రేట్ ఎక్స్పీరియన్స్ చేయడానికి ఇఫ్ ఐఎమ్ అ పార్ట్ ఆఫ్ ఇట్ ఐ బి వెరీ హ్యాపీ. సో